ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన మీ ముఖ రూపాన్ని మారుస్తుంది. ప్రార్థన మీ చరిత్రను మారుస్తుంది. ప్రార్థన మీ కుటుంబంలో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు చేస్తాయి. అందుకే మన ఇంట్లో ఎప్పుడు ఉండవలసింది ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఈరోజు క్రైస్తవ సమాజంలో కొలువైంది పాటలు కాదు, ప్రసంగాలు కాదు. పాటలు కొదవలేదు, ప్రసంగాలు కొదవలేదు. ఒకవేళ ఇక్కడ మేము చెప్పలేదు అనుకోండి, మీరేదో యూట్యూబ్లో ఆన్లైన్లో చూస్తారు, ఎలానో వాక్యాన్ని దొరకబట్టుకుంటారు. ఎలానో వారు పాడేవాళ్ళు, వీడు పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. పాటల కచేరీ కూడా ఉంది మన క్రైస్తవ సమాజంలో. ప్రైజ్ ది లార్డ్. పాటలకేం కొదవలేదు, కానీ దేనికి కొదవ ఉంది? ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా ప్రార్థన మహోత్సవాలని టైటిల్ పెడతారా? అది పెడితే ఎవరు రాడు. ప్రార్థన పండుగలు అని ఎవరైనా పెడతారా? రారు. ప్రార్థన అనగానే అందరికీ భయం, దడ, అమ్మో ప్రార్థనట అని చెప్పేసి మానేస్తారు. నేనంటాను, నువ్వు ప్రార్థన యొక్క విలువను సరిగా అర్థం చేసుకోగలిగితే నీ చరిత్ర మారిపోతుంది. నేను సవాల్గా చెప్తున్నాను ఈ మాటలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలా దేవుని సన్నిధిలో గంటలు ప్రార్థించే కృపను దేవుడు మనకు దయచేయును గాక.